హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మా నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇక్కడ బిర్యానీ వేయాలి అని అంటే బిర్యానీ కోసం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. నానమ్మ వాళ్ళ ఇంటికో అమ్మమ్మ వాళ్ళ ఇంటికో తాతమ్మ వాళ్ళ ఇంటికో పోతే ఇగో ఇలాంటి ముకుళ్ళు మనకు దర్శనం ఇస్తాయి అన్నట్టు. ఇట్లా చూడడానికి ఇట్లా ఉంటాయి కానీ ఇంట్లో వండితే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది కదా అత్తమ్మ? అట్లనే ఇంకొకటి మీకు ఒకటి చూపిస్తా. ఇట్లా ఐరన్తోని చేపించుకున్న అంటే మనమే కిచెన్ గాడ్జెట్ లాగా చేపించుకున్న ఐటమ్స్ ఎవరైనా ఇంకా వాడుతుండ్రా? ఇది మా ఇంట్లో కూడా ఉన్నది కానీ ప్రెసెంట్ మేము చెప్పుల స్టాండ్ లాగా వాడతాను. అట్లా ఉంటుంది మరి మాతోని. కాకపోతే మా నానమ్మ వాళ్ళు ఇంకా దీన్ని గిన్నెలు అవన్నీ పెట్టుకోవడానికి వాడతాను. రెండు చేపించింది. ఇది ఒకటి నేను తీసుకుపోయినాం, కాకపోతే చెప్పుల స్టాండ్కి వాడుకుంటాను. మా నానమ్మ వాళ్ళకు మిక్సీలు గ్రైండర్లు ఇట్లాంటివి ఏం లేవు. ఇది సుర్రాయి, ఇది రోలు. వీటిలోనే దంచుకుంటుంది, ఇసురుకుంటుంది. గడక జావా లాంటి ఇందులో ఇసురుకుంటుంది. ఇందులో అన్ని దంచుకుంటుంది. అప్పుడప్పుడు చాతనైతే లేదు బిడ్డ అని అంటే నేను మిక్సీ పట్టిస్తా అన్నట్టు. బిర్యానీ కోసం ఇక్కడ ఆనియన్స్ మంచిగా బ్రౌన్గా వేయించుకుంటాను. అట్లనే ఈ వీడియోలో పొయ్యి చూసి ఈ పొయ్యి ఏంది నీట్గా లేదు, తుడుచుకోరా, పెట్టుకోరా, కడుక్కోరా, వీడియో తీస్తాను కానీ ఆయనతో తెలివి లేదా అని అనుకోవద్దు. ఇవాళ మాకు దుర్గమ్మ బోనాలు, పెద్దమ్మ తల్లి బోనాలు చేసుకున్నాం కాబట్టి చాలా పనులు, చాలా వంటలు చేయడం జరిగింది. అందుకే ఈ పొయ్యి ఇట్లా తయారైంది. దీని మీద పొద్దున్న నుంచి చాయ్, పాలు, బోనాలు, పప్పు, చారు, ఇంకా పూరీలు ఎన్ని చేసిరో ఇంకా నాకు గుర్తులేదు. అందుకే ఈ పొయ్యి ఇట్లా తయారైంది. దీన్ని ఇగ్నోర్ చేసేసి మన మెయిన్ ఈ వీడియోని చూడండి. ఇప్పుడు బిర్యానీ చేయడానికి ఇది కిలోన్నర చికెన్. బిర్యానీ చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నాం. దానికి కావాల్సిన మసాలాలు ఇవి. ఒక్కరం కాదు, ఇద్దరం కాదు, ముగ్గురం మనుషులని చెప్తాను, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఇది సక్సెస్ అయితే మాత్రం నాదే, ఫ్లాప్ అయితే నాకు సంబంధం లేదు. నన్ను అనొద్దు, నేను తినేదాన్ని కాదు. మా స్వామి మాలేసుకున్నాడు కాబట్టి నేను తినను కాబట్టి ఎట్లున్నా మీరే భరించుకొని తినాలి. ఏ కలుపు మిక్సింగ్ 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 అను. ఇట్లా దండాలకు చీరలు, బట్టలు ఇట్లా ఇట్లాంటివి నిజంగా పాతకాలంలో అవన్నీ గుర్తుకొస్తాయి. మనం కూడా ఇట్లా వేసుకున్నామే చిన్నప్పుడు అని. కబోర్లు చేపించుకుంటారు, గాలి కూడా కొట్టదు మరి బట్టలకు. మర్చిపోయినాం బేబీ, ఆయిల్ వేయలే. ఏంది గట్టిగా కొడుతుంది, ఏదో తేడాగా ఉంది ఏందనుకున్నా. ఆయిల్ వేయండి, 3 పావులు 4 పావులు వేయండి. అట్లా ఇప్పుడు మన ఇల్లు కాదనుకో, మన ఇల్లు కాకుండా చుట్టాలింటికి పోయి వంట చేయాలంటే గంట సేపు చేసే వంటను 2 గంటలు చేస్తాం. ఎందుకు తెలుసా? ఎక్కడ ఏమున్నాయో తెలియదు. మళ్ళీ ఆ ఇంట్లో అడగాలి మనం. వాళ్ళు ఏదో పని మీద ఉంటారు. అందాజుకు పోతే ఇట్లా 4 పావులు పోయండి.
1 2 3 4 కౌంట్ చేయడానికి 4 పోసేటోళ్ళు 2. అట్లా బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక అర్ధగంట పక్కకు పెడదాం. ఆలోపు మనం స్ప్రైట్ తాగుదాం. ఇది పొయ్యి మీద వేయాలంటే ఆ వేడిని తట్టుకోవడానికి కొంచెం చల్లగా ఏదైనా తాగాలి కదా, అందుకే మనం ఇప్పుడు స్ప్రైట్ తాగుదాం. మరి వంట చేయడం అంటే ఉట్టిగానేనా? ఇప్పుడు మాస్టర్ షెఫ్లకు ఎంతెంత జీతం ఉంటుంది చెప్పు? ఉట్టిగానే చేస్తాడా? అసలే వరల్డ్ ఫేమస్ బిర్యానీ చేస్తాను మనం. ఆ మాత్రం మనల్ని మనం ప్యాంపరింగ్ చేసుకోవాలి. ఇట్లా మ్యారినేట్ చేసినాక చేయకున్నది మొత్తం తీసి దానికి వేయాలన్నట్టు. అట్లయితే మన చేయకున్న మురికి కూడా దానికి మొత్తం బట్టి మంచి టేస్ట్ వస్తుంది. మీకు తెలుసా ఈ సీక్రెట్? అత్తమ్మ, నెక్స్ట్ బిర్యానీ చేసేది ఉన్నది కదా, బలం రావాలి, మంచిగా రిఫ్రెష్మెంట్ కావాలని స్ప్రైట్ తెప్పించిన అన్నట్టు. మనకి పైసలు ఇస్తేనే న్యూస్ రాస్తా మరి నేను. కెమెరా ఇగో ఇప్పుడు ఫోన్ ఇట్లా పట్టుకుంటే ఇట్లా వణుకుతుంది కదా, వణుకకుండా ఇది పట్టుకొని ఇట్లా తీసుడు అన్నట్టు. ఎట్లా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏప్రిల్ ఎంత? ఏప్రిల్ 18 గుడ్ ఫ్రైడే. ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండకు మనం ఇప్పుడు బిర్యానీ చేయాలన్నట్టు. ఇట్లా బిర్యానీలా దమ్ముకేసినట్టు మనం కూడా దమ్ దమ్ అయ్యి బిర్యానీ చేయాలి. ఇట్లా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని నీళ్ళు ఆరిపోకముందే నూనె పోయాలన్నట్టు, చిట్టపట్టలు ఆడాలంటే. మాస్టర్ షెఫ్ చెప్పింది అన్నట్టు. ఇది ఇట్లా గిన్నెలో ఫస్ట్ వేడిగినప్పుడు ఆయిల్ పోసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకున్నాం అనుకో అడుగంటది. అడుగంటుందంటే కొంచెం మందికి తెలియదు. మన సబ్స్క్రైబర్స్ అందరూ కొంచెం మన తెలంగాణ భాషను అర్థం చేసుకున్నట్టు, ఇంటర్నేషనల్ నేషనల్ ఎవరు లేరు. ఇట్లా అయ్యాబా ఆగను, నేను మహేష్ బాబు చెల్లెల్ని. ప్రతి ఇంట్లో చేసుకుంటారు చికెన్ బిర్యానీ, కాకపోతే ఎవరింట్లో టేస్ట్ వాళ్ళది వేరే ఉంటుంది కదా. వాళ్ళ చేతి మహత్యమో, లేకపోతే వాళ్ళు చేసే స్టైలో, లేకపోతే చేసే అందులో వేసే ఇంగ్రీడియంట్స్ తెలియదు, కానీ కొద్దిగా తేడా అనిపిస్తుంది. నేను బిర్యానీ ఎట్లా చేస్తాము చెప్పు? బాగుండదా? ఇప్పుడు నిజం చెప్పాలి. అబద్ధాల పుట్ట ఈమె. బిర్యానీ చేస్తే ఇల్లంతా ఇట్లా పెంట అవుతుంది అన్నట్టు. ఎసరు పెట్టుకొని బియ్యం వేసుకున్నాము. ఎసరు మసిలినాక అందులో 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ పువ్వు, ఇలాచీలు, లవంగాలు, సాజీరా ఇలాంటివి వేసుకొని దీన్ని కూడా సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎదురా మనకు టైంకి ఉప్పు దొరుకుతుంది. ఇదా ఉప్పు, ఇదా నాకు ఉప్పు చేతితో వేస్తేనే అందాజు తెలుస్తుంది. నాలాగా మీకు కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నాకు స్పూన్తో వేసినా అందాజు తెలియదు. ఉప్పు ఎక్కువ నాకు తక్కువ అవుతుంది. చేతితో వేస్తేనే బరాబర్ సెట్ అవుతుంది అన్నట్టు. 80% కుక్ కావాలి, లేదంటే 90% కుక్ కావాలి అంటారు, కానీ 100% కుక్ కావాలండి. ఈ బర్డ్ ఫ్లూ వచ్చినప్పటి నుంచి చికెన్ మామూలుగా కాదు, మసాలా పెట్టుకొని తినాల్సి వస్తుంది.
బిర్యానీ ఎలా చేయాలని మీకు చూపించడం కాదండి, మా స్టైల్లో పండగ రోజు మేము ఎలా బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాం అనేది ఈ వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్.